కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత హైప్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే హీరో గురించి చెప్పుకోవాలంటే ఒకటే ఒక మాట అండి, తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో వచ్చాడు. ఫస్ట్ సినిమా ఇస్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజం అదే చెప్తాం కదా బ్రదర్, జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చామంటే అంత మామూలు విషయం కాదు. అలా పోల్చామంటే మనం ఇక్కడ అంత స్టఫ్ ఉంది కాబట్టి పోల్స్తున్నాం అనమాట. మామూలు లేదు, అది వేరే లెవెల్ అనమాట. మనం డాన్స్ పరంగా చూసుకుంటే, యాక్టింగ్ పరంగా వేరే లెవెల్ అనుకున్నా, నెక్స్ట్ లెవెల్ అనుకుంటే మాత్రం డాన్స్ పరంగా అయితే తిరగదీస్తాడు భయ్య. నెక్స్ట్ మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అనమాట. అసలు ఏమన్నా ఉందన్న గ్లామర్ కానీ నిజంగా తన సిస్టర్ రోల్ లో అదరగొట్టేసింది. అలాగే తమ్ముడు అంటే అక్క తమ్ముడు మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ అంటే తెలిసి కూడా మనం ఎమోషన్ అనేది చూస్తుంటే మనకు అర్థమైపోద్ది. కానీ చాలా బాగుంది మరి, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. స్టోరీ కూడా చాలా లేదు బ్రదర్, సీరియస్ ఈ సినిమా మెయిన్ ఎక్కువగా హీరోయిన్ కన్నా కొద్దిగా తక్కువ, శ్రీలీల కన్నా. కానీ జెనీలియా గారికి ఫుల్ లెంత్ ఉంది సినిమా మొత్తం. తను అంటే ఒక్క రెండు సినిమాల్లో లేదు కానీ మొత్తం ఫుల్ లెంత్ గా జెనీలియా గారు ఉండరు. సిస్టర్ రోల్ మెయిన్ రోల్ తనదే మెయిన్. లేదండి తమ్ముడు లేదు, ఏ సినిమా పోల్చకండి. సినిమా చాలా కొత్తగా ఉంది. స్టోరీ పరంగా అయితే డిఫరెంట్ లైన్, జోనర్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది అన్న. లేదు బ్రదర్ అసలు సినిమా పరంగా లేదు బ్రదర్, సినిమా పరంగా చెప్తున్నా కదా, ఒక హీరో గానీ ఒక హీరోయిన్ గానీ నిజంగా ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ సీన్స్ గానీ నిజంగా ఫైట్స్ అనేది కూడా, అసలు ఫైట్స్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అందులో ఇది బెస్ట్ మూవీ, మంచిగా అంటే బ్లాక్ బాస్టర్ ఈ ఫ్రైడే మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచిగా ఫ్యాన్స్ అందరు కూడా ఫస్ట్ సినిమా తోటే మనోడు ఫ్యాన్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అనేది ఊకనే రారు భయ్య, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నిజంగా వైరల్ అనే ఒక సాంగ్ తోటే, ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నారు ఏంది ఎన్టీఆర్ లాగా వేస్తుంది మనోడు స్టెప్స్ అనగా, అంతకు మించే ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు భయ్య. సినిమా అయితే బోర్ అనేది ఏం లేదు. డైరెక్షన్ పరంగా చూసుకుంటే స్టోరీ అసలు నెక్స్ట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ. టాలీవుడ్ లో హిట్ కొడతారు కానీ ఆయన కష్టం పెట్టి తీసాడు, బాక్స్ ఆఫీస్ లో బట్టలు కొడతాడు. నిజంగా ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు బ్రో. కష్టాన్ని ఓర్చుకున్నాడు, కళను నేర్చుకున్నాడు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు. పక్కాగా హీరో సక్సెస్ అవుతారు అంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేశానని కాదు కానీ ఎంత కష్టపడ్డారు బ్రో. ఆ డాన్సులు చూసారా, ఏ శ్రీలీలగా డాన్స్ ఎవరైనా మ్యాచ్ చేయగలిగారా? సూపర్ ఎరగదీశాడు నిజంగా. జూనియర్ అని సినిమా పెట్టుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చేశారు బ్రో. నిజంగా బ్రో లవ్ నట్టారు ప్యారు నిజంగా దింపేశాడు ఎన్టీఆర్. నిజంగా ఎంత బాగుంటే అంత బాగా చేశాడు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఇంకా సెంధిల్ గారు అంటే మీకు తెలిసిందే కదా, బాహుబలి అంత వయ్యారి మామూలు కదా బ్రో. నువ్వేంటి బ్రో, మనిషివా రోబోవా ఏంటి? ఆ డాన్స్ ఏంటి, ముడుకులు చెప్పులు పగిలిపోతే ఆ డాన్స్ కానీ మనం ట్రై చేస్తే, అందుకని నేను ట్రై చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్రీథింగ్ ప్రతి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో, మిస్ అవ్వద్దు. లవ్ యూ. నిజంగా నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ ఉండేవాడు థియేటర్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్టోరీ పరంగా చూడాలి అంటే కొంచెం అనిపించవచ్చు అక్కడక్కడ, కానీ కిరీటి డాన్స్ కోసం సినిమా చూడొచ్చు బ్రో. ఎందుకంటే కిరీటికి డబ్బులు ఉన్నాయి, ఏదో సినిమా చేసామనేది కాదు కానీ నిరూపించుకున్నాడు, ఒక యాక్టర్ కావాలనుకున్నాడు, మంచి డాన్సర్ దొరికాడు మన తెలుగు ఇండస్ట్రీ కానీ అటు కన్నడ ఇండస్ట్రీ కానీ. సో సినిమా చూడండి, యాక్టింగ్ కూడా ఎక్కడ తడపడలేదండి. శ్రీలీల ఉంది కానీ యాక్టర్ శ్రీలీల కంటే తన డాన్స్ బాగా చేశాడు అనుకుంటున్నాను నేను నా విషయంలో. ఎందుకంటే డాన్స్ పరంగా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ ఎందుకు లేదు, 100% నిరూపించుకోలేదు. యాక్టర్ గా మంచి యాక్టర్ ఉన్నాడు కెరీటీలో. ఒక 2 హిట్లు పడితే అటు తెలుగు ఇండస్ట్రీకి మన తెలుగు ఇండస్ట్రీ కన్నడకి మంచి డాన్సర్ దొరుకుతాడు, అది మాత్రం 100%. ఫస్ట్ సినిమాకి తను ఎక్కడ తడబడలేదు, యాక్టింగ్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగుంది తను. ఆ విషయం ఉంది. నేను ఏదో డబ్బులు ఉన్నాయి సినిమా చేసామనేది కాదు కానీ 5,000 కోట్లు 1,00,000 కోట్లు అంటారు కదా. మంచి ఒక 2 జూనియర్ అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు పునీత్ రాజ్ కుమార్, మంచి డాన్సర్ కన్నడకి మంచి డాన్సర్ దొరకాడు అనుకోవాలి మనం. ఇంకా మన దాంట్లో డాన్సర్లు మంచి బొచ్చడు మంది ఉన్నారు. కర్ణాటకలో మన సినిమాకైనా చేసుకుంటే తను ఇంకా ఓ 2 హిట్లు పడ్డదా ఎక్కడికి వెళ్ళిపోతాడు, సుడిగాలు అవుతాడు. అతను గాలి ఇంటి పేరుని సుడిగాల్లో చేస్తాడు, నిలబెడతాడు ఇంటి పేరుని, వాళ్ళ నాన్న పేరు నిలబెడతాడు. జెనీలియా ఒక సిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు, సో మా క్యారెక్టర్ న్యాయం చేసింది అనుకోవాలంటే. దేవశ్రీ మ్యూజిక్ అస్ప్లెట్ సూపర్ పోయా, బాగుంది. సాంగ్ అదే కదా నేను అంటుంది. డిఎస్పీకి ఏదైతే సాంగ్స్ ఇచ్చాడో ఆ సాంగ్స్ తగ్గట్టుగా డాన్స్ ఎరగదీశాడు మనోడు. ఆ డాన్స్ కోసమైన సినిమా చూడొచ్చు మీరు. ఫైట్ సీక్వెల్స్, ఆ సీక్వెల్స్ మ్యూజిక్ మాత్రం అద్దరిపోతుంది అన్న. మనోడు యాక్షన్ మామూలుగా లేదన్న, ఆడికి ఒక టైటిల్ పెట్టచ్చు యాక్షన్ స్టార్ అని. ఎందుకంటే జెన్యున్ గా అన్న ఆయన యాక్షన్ స్టంట్స్ ఉంటాయి కదా,
ఎగిరి ఎగిరి మీద మీద ఎక్కి బస్ లో నుంచి దూరి అలాంటి స్టంట్ చేస్తూ బైక్ మీద స్టంట్ చేస్తూ ఒక ఫైట్ ఉంది. అలాంటి ఫైట్స్ మొత్తం కొరియోగ్రాఫ్ అయిందన్న, అక్కడ సూపర్ ఉంటది. ఇంకా మనోడ డాన్స్ ఇరగ తీసేస్తున్నాడు వైరల్ వయ్యారిలో. అబ్బా వాళ్ళిద్దరు కాంబినేషన్ అమ్మా అదిరిపోయిందన్న. క్లైమాక్స్ అన్న కొంచెం సాడ్ ఎమోషన్ గా ఉంటది, కానీ పర్ఫెక్ట్ క్లైమాక్స్ అన్న. ఇద్దరు అద్రిపోయినారన్న. ఐ థింక్ జెనిలియా గారు కూడా ఒక స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదు, కానీ ఇచ్చిన స్పేస్ లో అద్రి కొట్టేసింది అన్న. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. జూనియర్ శ్రీలీల గురించి ఏం చెప్పాలన్న, ఆమె ఉంటే అంతే. అది గోల్డెన్ ఛామ్ అంటారు కదా, మూవీస్ కి గోల్డెన్ ఛామ్ శ్రీలీల వస్తే అంతే హిట్టే. అది సూపర్ అన్న. శ్రీలీల రష్మిక మందన ఇద్దరిని పెట్టుకుంటే హిట్టే అనుకోండి. ఇంకా వాళ్ళిద్దరు స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంటది అనమాట. అలా కాదు, కంపారిజన్ కాదు, కానీ ఆయన ఓన్ ఐడెంటిటీతో చేసినాడు అన్న. సూపర్ గా చేసినాడు. స్టంట్స్ మాత్రం ఏ హీరో చేయడన్న, జెన్యున్ గా చెప్తున్నా, ఏ హీరో అంత గనం స్టంట్ చేయరు, ఆయన చేసినాడు. సూపర్ అన్న, సూపర్ స్టంట్స్ ఉంటాయి. జూనియర్ అంటే మనం ఏదో సినిమాలో జూనియర్, సీనియర్, డెలగ్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్, పేడింగ్ ఆర్టిస్ట్ అంటాం కదా, నేను అనుకున్నాను. కానీ అది కాదు, ఒక ఫ్యామిలీని ఒక చిన్న జూనియర్ కూడా హై లెవెల్లో ఎలా తీసుకెళ్ళగలిగాడు అనేది అయితే నాకైతే అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే మిగతా ఇంకా చెప్పగల హై లెవెల్. ఇక శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ అంటారా, ఇంకా హీరో కూడా అదొకటి. మా ఫ్రెండ్ అయితే పక్కనే ఉండి ఎవరే ఇతను అంటే నేను అనుకున్నాను ఏదో ఒక 5-6 సినిమాల్లో ఏమైనా హీరోగా చేసి ఉంటాడు అనుకున్నాను. ఎందుకంటే ఒక డైలాగు చెప్పటం కానీ, ఆ డాన్స్ చేయడం కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఎదరగొట్టాను. అంటే జెనీలే సంగతి చెప్పుకొస్తే నేనైతే ముందైతే చూస్తాను, ఎక్కడో చూసాను అనుకుంటాను. ఎందుకంటే చాలా క్రితం ఇప్పుడు ఆరెంజ్ సినిమా ఆ రోజుల్లో వచ్చింది. ఈ మధ్యకాలంలో దగ్గర ఒక 10 years అయిపోయిందేమో వచ్చి, అంటే మధ్యలో మెరిసిందేమో కానీ చూతులకి నేను ఎక్కడో చూసినట్టు అనుకున్నాం. కానీ కనీసం లాస్ట్ వరకు కూడా జెనీలే కదా అంటే ఒక అక్క పాత్ర, ఒక పెద్ద తరహా పాత్ర చేయాలంటే మాటలు కాదు, ఒక హీరోయిన్ గా చేసి ఒక అక్క పాత్ర చేయాలంటే ఒప్పుకోవాలంటే మాట్లాడదు. నిజంగా ఒప్పుకుంది ఎందుకు అనుకున్నాను, సెంటిమెంట్ అయితే పిండేశారండి. ఒక సెంటిమెంట్ అంటే ఫస్ట్ అంతా కంచేపు కాలేజీ డ్రాప్ నడిపారు, కానీ ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందనగా ఇంకా సెంటిమెంట్ అయితే పిండేశారండి. అబ్బా కళ్ళంట నీళ్ళు అయితే తెప్పించారు జనాలకే. చాలా బాగుందండి. ఒక జూనియర్ గా ఒక 5 భాషలు అంటే రిలీజ్ అయ్యి ఒక మంచి హిట్ కొట్టిన ఈ స్క్రోల్ సినిమా జూనియర్ చెప్పొచ్చండి. సూపర్ గా ఉందండి. నాకు దాంట్లో డాన్స్ నచ్చింది, ఫాదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్, ఈ 3 ప్రాణం పోసిందని నేను ఖచ్చితంగా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ నచ్చింది. మీరు ఎవరైనా చూసి చెప్పండి అల్లు అర్జున్, ఎన్టీఆర్ గుర్తొస్తారని నేను చెప్తా. ఖచ్చితంగా మీ అందరికి చెప్తా. యూత్ కి ఇది నచ్చుతుంది, బాగా నచ్చుతుంది, బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్, తర్వాత సెంటిమెంట్ సూపర్ గా ఉంది. ఈ ఎన్ని రోజులకి ఈ మూవీ మళ్ళీ ఎలాంటి మూవీ చూసాం, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఫీల్స్ అంటే దీంట్లో ఏ రాంగ్ బిహేవ్ లేదు, సెంటిమెంట్ నాకు బాగా నచ్చింది, బాగా నచ్చింది. డాన్స్, సెంటిమెంట్ ఈ 2 నేను ఖచ్చితంగా చెప్తాను ఎక్కడైనా. మరి ఓన్లీ డాన్స్ కోసం అంటే థియేటర్ వరకు ఆడియన్స్ రారు కదా, యాక్టింగ్ పరంగా అంటే ఈ రోజుల్లో యూత్ కి చాలా బాగా నచ్చుతుంది ఇది. ఎందుకంటే అందరూ చూసారు కదా, అందరూ యూత్ కి నచ్చుతుంది. తర్వాత సెంటిమెంట్ అంటే ఏమో వాళ్ళు చెప్పొచ్చునేమో, సెంటిమెంట్ గా మన ఫ్యామిలీ రావచ్చు చూడడానికి. ఈ రోజే కదా రిలీజ్ అయింది, ఏమో ఫస్ట్ సినిమా అది. నేను అది అంటున్నాను, ఫస్ట్ మాత్రం ఈ ఫస్ట్ మూవీలో ఆయన తీయడం అన్నది గ్రేట్, ఒక రేంజ్ లో వెళ్తారు. ఇది ఖచ్చితంగా చెప్తాను, చూడండి, గుర్తు పెట్టుకోండి. ఇదే మూవీ మళ్ళీ నెక్స్ట్ దీనికి ఇంకా ఒక రేంజ్ లో వెళ్తారు, నేను ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ అనుకోవచ్చు. మీరు చూడండి, యాక్టింగ్ అంటే ఆమె పాత ఆమె ఎట్లా అయినా సూపర్ హిట్ అవుతుంది. వీళ్ళు అందరూ కొత్త వాళ్ళు, హీరో అన్నది కొత్త వాళ్ళు కదా. జెనిలియా గారిని చూసి చాలా ఇయర్స్ అయింది స్క్రీన్ మీద, సూపర్ హ్యాపీగా అనిపించింది. చెప్పాలంటే ఆమె వస్తుంది కదా అని చెప్పి ట్రైలర్ చూసి ఇంకా మాకు నచ్చి వచ్చాం అనమాట. అనుకున్నట్టుగా మూవీ సూపర్ హిట్ అవుతుంది, బాగుంది. పెట్టుకోవడం వల్ల ఈ సినిమాకి ప్లస్ జరిగింది. ప్లస్ ఓకే, అది 100% రైట్. సినిమా హైప్ కోసమే వాళ్ళని తీసుకున్నారని చెప్పి బయట టాక్, మీరేమంటారు? లేదండి, ఎవరు ఏ క్యారెక్టర్ లో ఎట్లా ఎవరికి వస్తుందో తెలియదు కదా. ఇప్పుడు పాత వాళ్ళు అవన్నీ, కొత్త వాళ్ళు అవన్నీ, టాలెంట్ అవసరం. ప్రతి ఒక్కరికి టాలెంట్ అన్నది అవసరం. ఇది టాలెంట్ ఉంటే ఎవరైనా ఎక్కడైనా ఎలా అయినా చెయ్యొచ్చును. మనిషి ఒకరు మెచ్చుకున్నారంటే ఇంకో 2వ సారి మళ్ళీ వస్తుందండి. టాలెంట్ ముఖ్యం, ఎవరికైనా సరే టాలెంట్ ముఖ్యం. ఎవరో చెప్పారని కాదు, ఎవరైనా సరే మన సీనియర్ అవని, కొత్త వాళ్ళు అవని, టాలెంట్ అన్నది ముఖ్యం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, 100%. ఓకేనా? సినిమాలో ఆయన హీరో డాన్స్, ఆయన ఫస్ట్ టైం చేసిన ఎంత యాక్టివ్ గా చేసిండు, డాన్స్, యాక్టింగ్ అంతా చెప్పారు, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే ఆయన డాన్స్, యాక్టింగ్ చాలా హైలైట్. అది అంటే
ఫస్ట్ టైం అలాగా లేదన్న మూవీ చేస్తుంటే, ఎన్నో మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసిండు ఆయన. ఓకే, జెనీలియా గారి కంబ్యాక్ అనుకోవచ్చు. కంబ్యాక్ జెనీలియా గారికి కంబ్యాక్ అంటే ఒకటే మూవీ చేసింది ఇక చెప్పదు. జెనీలియా గారు కంబ్యాక్ అనుకోండి. కంబ్యాక్ అనుకోండి. అంటే ఇప్పుడు బొమ్మరిల్లు ఆ టైంలో అలాంటి సినిమాలు చూసినాం. ఆ. ఇప్పుడు ఈ సినిమాలో ఎట్లా అనిపిస్తుంది? యాక్టింగ్ చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కదా. గ్యాప్ తర్వాత చాలా బాగుంది చేసింది. గ్యాప్ తర్వాత అయినా చాలా బాగుంది. మరి శ్రీలీల గారి డాన్స్ అదొక సాంగ్, వైరల్ సాంగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది అన్న, సూపర్ బాగుంది. చూసాసేపు ఎట్లా ఎంజాయ్ చేశారు థియేటర్ లో? మేము ఒక్క స్టాప్ లో బోర్ అయితే కాలేదు, మొత్తం ఎంజాయ్ చేసిన ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా బాగుంది. ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమా లాగా అనిపించింది. చాలా బాగుంది అన్న, ఫస్ట్ సినిమా లాగా లేదని యాక్టింగ్ అని సూపర్ చేసిన యాక్టింగ్, డాన్స్. ఇప్పట్లో హీరోలు కూడా ఎవరు చేయకపోయినా ఆయన చాలా బాగుంది.